హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకు చేపల కూర బాగా రుచిగా కుదరాలి అంటే ముఖ్యంగా కూరలో ఉప్పు, పులుపు, కారం సరిపోయి ముక్కలకి ఉప్పు, కారం బాగా పడితే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాంటి చేపల కూరని ఎలా చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. మీరు కూడా చేపల కూరని మంచి రుచిగా చేయాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి రెసిపీలోకి వెళ్దామా? ముందుగా నేను చేపల పులుసులోకి 1/2 కిలో వరకు చేపల ముక్కలు తీసుకున్నాను. వీటిని 1కి 4 సార్లు కడగాలి, ఎందుకంటే ఇందులో ఉన్న నీసు వాసన మొత్తం పోవాలి. నేను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెష్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చేపల పులుసులోకి కావలసిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ టొమాటో ముక్కలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వులు, ఇంకా సాజీరా, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఏంట్రా బాబు ఇంత ఆయిల్ వేస్తుంది అనుకోవద్దు, ఎందుకంటే చేపల పులుసు కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, అందుకని 4 స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. అవి వేగగానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగగానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలని ఇందులో వేసుకుందాం. ఇలా వేగిన తరువాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా. నేను ఎవరెస్ట్ ఫిష్ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మసాలా మొత్తం మగ్గగానే అందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకుందాం. ఇవి మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకుందాం. అవి మగ్గేలోపు ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, కొబ్బరి పొడి, నువ్వులు, ఇవి రెండింటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మూత తెరిచి టమాటాలు మగ్గాయో లేదో చూసుకుందాం. టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇందాక మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, చింతపండుని బాగా పిసికి ఆ గుజ్జుని తీసుకోవాలి. చింతపండు గుజ్జుని కూరలో పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 1 బై 1గా అందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్నాక ముక్కలు కదిలించకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి ఒకసారి కలుపుకుందాం. ముక్కలు చిదమకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మగ్గిందో లేదో చూసుకుందాం. ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి తేలుతూ ఉంటే మగ్గినట్లు అర్థం. ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిపోయాయి. ఇందులో మనం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. చివరగా కొద్దిగా గరం మసాలా వేసుకొని ముక్కలు చిదమకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న సర్వింగ్ బౌల్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, గుమగుమలాడే రుచికరమైన చేపల పులుసు రెడీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.